కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత నటుడు విజయ్ విచారణ ముగిసింది. ఇవాళ సుమారు 6 గంటల పాటు విజయ్ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో జనవరి 12న దాదాపు 6 గంటల పాటు విజయ్ను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ మరోసారి విచారణ జరిపింది. కరూర్ సభ ఏర్పాట్లు ఎవరు చేశారు? భద్రతా చర్యలపై ముందస్తు సమాచారం ఉందా? సభాస్థలికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు? ఇటువంటి కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ ఘటనలో బాధ్యులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ వేగం పెంచింది. గత ఏడాది సెప్టెంబర్లో కరూర్లో విజయ్ ప్రచార సభ నిర్వహించగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ పలువురు టీవీకే నేతలను విచారించింది. మరోవైపు ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని చెబుతున్న టీవీకే ఘటన జరిగినప్పుడు అక్కడున్న పోలీసుల సంఖ్యపైన ముఖ్యమంత్రి, డీజీపీ వేర్వేరు ప్రకటనలు చేశారని ఆరోపించింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత నటుడు విజయ్ విచారణ ముగిసింది. ఇవాళ సుమారు 6 గంటల పాటు విజయ్ని సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో జనవరి 12న దాదాపు 6 గంటల పాటు విజయ్ని విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ మరోసారి విచారణ జరిపింది. కరూర్ సభ ఏర్పాట్లు ఎవరు చేశారు? భద్రతా చర్యలపై ముందస్తు సమాచారం ఉందా? సభాస్థలికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు? వంటి కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ ఘటనలో బాధ్యులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ వేగం పెంచింది.